ఇదిరా నెక్స్ట్ టాక్. నెక్స్ట్ అంటే సాటర్డే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ వీక్ కొద్దిగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేకపోతే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. అయితే ఇక్కడ ఒకసారి పాయింట్ విన్నారా, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి డబుల్ సాల్ట్స్ కి కొద్ది కంపారిజన్ చూడాలరా. నేను ఎగ్జాంపుల్స్ రాస్తున్నారా, కొన్ని డబుల్ సాల్ట్స్ రాస్తున్నాను. అది ఈ పక్కన కాంప్లెక్స్ రాద్దామరా. ఓకేనా, బాగా మీకు తెలిసిన డబుల్ సాల్ట్స్ రాస్తారా, కన్ఫ్యూజన్ లేకుండా. కార్నలైట్ ఒక నేమ్ చదువుతున్నారా, కావాలని మీరు రాసుకోండి. కార్నలైట్ KCl MgCl2 6H2 ఇది కార్నలైట్. ఇది గ్యాప్ వేస్తున్నారా. మోర్ సాల్ట్ రా, ఇది కార్నలైట్ మోర్ సాల్ట్. అమోనియం సల్ఫేట్ ఇది ఫెర్రస్ సల్ఫేట్ 2 FeSO4. అమోనియం సల్ఫేట్ ఫెర్రస్ సల్ఫేట్ ఏం చదువుతారు, ఫెరస్ అమోనియం సల్ఫేట్ అని చదువుతున్నారు. మోర్ సాల్ట్. పొటాషియాలం K2SO4 Al2SO4 టేకెన్ థ్రైస్ 24H2O. కొంతమందికి ఈ మధ్యలో డాట్ పెట్టాలని ఉంటుంది, అదేం లేదురా, మామూలుగా రాసేసుకోవచ్చు, అంతా ఒకటే ఫార్ములా కింద లెక్క. పొటాషియం అదే కార్నలైట్ మోర్ సాల్ట్ యాలం అని చెప్పాను, పొటాష్ యాలం. ఇక్కడ నేను చెప్పింది డబుల్ సాల్ట్స్ అన్నారా, అంటే బై ద మిక్సింగ్ ఆఫ్ స్టేబుల్ సాల్ట్స్ డబుల్ సాల్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఒక స్టేబుల్ గా ఉండే కొన్ని సాల్ట్స్, 2 సాల్ట్స్ కలిపితే ఇది పొటాషియం క్లోరైడ్ ఆఫ్ సాల్ట్, మెగ్నీషియం క్లోరైడ్ ఇంకోటి, అమోనియం సల్ఫేట్ ఒకటి, ఫెరస్ సల్ఫేట్ ఒకటి, పొటాషియం సల్ఫేట్ ఒకటి, అల్యూమినియం సల్ఫేట్ ఒకటి, ఇలా అవి కలిసి వస్తాయి. ఓకేరా, ఒక 1 minute. ఇప్పుడు పొటాషియం సల్ఫేట్ అల్యూమినియం సల్ఫేట్ అన్నాను, ఇవి స్టేబుల్ సాల్ట్స్. మరి కాంప్లెక్స్ సంగతి ఏంటంటే మీకు అందరికీ K4FeCN6 తెలుసురా, K4Fe పొటాషియము ఫెర్రోసైనైడ్ అని. ఇది ఎలా వస్తుంది అంటారా, ఒకసారి వినండి అందరూ. KCN తీసుకున్నారా, పొటాషియం సైనైడ్, ఫెర్రస్ సైనైడ్ 2రా, పొటాషియం సైనైడ్ ఫెర్రస్ సైనైడ్. సరే మొత్తం ఫార్ములా సరిపోయించుకోండి. ఈ 2 కలిపినప్పుడు డబుల్ సాల్ట్ రాలేదురా, ఇలా కాంప్లెక్స్ వచ్చిందిరా. ఏమొచ్చిందిరా, కాంప్లెక్స్. ఓకేనా, అది. ఇంకోటిరా కాపర్ సల్ఫేట్, దీంట్లోకి నువ్వు అమోనియా పాస్ చేసావు అనుకోండి, CuNH3 4 times SO4, ఇది కూడా కాంప్లెక్స్ కదా. అంటే ఇక్కడ 2 సాల్ట్స్ కలిపితే కాంప్లెక్స్ వచ్చింది. ఇక్కడ కూడా అమోనియా కూడా ఫ్రమ్ సాల్ట్ అనుకున్నాం కాసేపు, ఇది ఇలా వచ్చింది. అంటే మిక్సింగ్ ఆఫ్ సాల్ట్స్, స్టేబుల్ సాల్ట్స్ sometimes give double salts, sometimes give complex salts. కొన్నిసార్లు డబుల్ సాల్ట్స్ ఇస్తే, కొన్నిసార్లు కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇస్తాయి. ఓకే, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటారా, డబుల్ సాల్ట్స్ గివ్ టెస్ట్ ఫర్ ఆల్ అయాన్స్ అన్నది టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఆల్ అయాన్స్. డబుల్ సాల్ట్స్ గివ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఆల్ అయాన్స్, అన్ని అయాన్స్ కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఇస్తారా, అన్ని అయాన్స్ కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ అంటారా. మన క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇందాక కూడా అన్నాను, అది ఒక 2 weeks తర్వాత ఇప్పుడు వస్తుందా, 3 weeks తర్వాత.
అవన్నీ టెస్ట్ అంటే దీనికి ఈ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వెళ్తాం. సరే ప్రస్తుతం నీకు అయ్యేం అక్కర్లేదు, ఇస్తాయి. ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తీసుకున్నాం అనుకోరా, కే ప్లస్ సిఎల్ మైనస్, ఇది తీసుకుంటే ఎంజీ ప్లస్ 2cl మైనస్. సరే ఆఫ్ అయాన్స్ 3 ఉన్నట్టుగా కే ప్లస్ సిఎల్ మైనస్ ఎంజీ ప్లస్. ఆ 3 అయానికి ఏం టెస్ట్లు ఉంటే ఆ టెస్ట్లు ఇది ఇస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, అంటే విడగొట్టవచ్చు. NaH4 ప్లస్ SO4 మైనస్ 2, ఇది కూడా Fe ప్లస్ 2 SO4 మైనస్ 2. ఆఫ్ కోర్స్ సల్ఫేట్ కామన్ అనుకోండి, అమోనియం అయాను, సల్ఫేట్ అయాను, ఫెరస్ అయాన్, ఆ టెస్ట్లు ఇస్తాయి. ఇక్కడ అనుకోండి రా, కే ప్లస్ SO4 మైనస్ 2, అదేవిధంగా 2Al ప్లస్ 3, 3SO4 మైనస్ 2. ఇక్కడ కూడా సల్ఫేట్ కామన్ కానీ పొటాషియము, అల్యూమినియం, సల్ఫేట్ అయాన్స్ టెస్ట్ ఇస్తాయి. ఇది డబుల్ సాల్ట్స్ గివ్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ ఆల్ అయాన్స్ అన్నాను. మరి ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గర ఏమైందండి ఇక్కడ, ఓకేనా, డస్ నాట్ గివ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ సమ్ అయాన్స్, కొన్ని అయాన్స్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఇవ్వదు. అండ్ న్యూ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్, న్యూ స్టేబుల్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. డస్ నాట్ గివ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ సమ్ అయాన్స్, అండ్ గివ్ న్యూ స్టేబుల్ అయాన్. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దీన్ని విడగొట్టావు అనుకోండిరా, 4K ప్లస్ అయాన్స్ ఉంటాయిరా, వీడియో స్ట్రక్ అవుతుంది, -4 ఉంటా. ఆశిష్ చెప్పమ్మా. సార్ వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది సార్. వీడియో స్ట్రక్ అవుతుంది సార్. ఓకే, ఏదన్నా సిగ్నల్ స్లోగా ఉందాము. వినపడుతుంది. సిగ్నల్ స్లోగా ఉందా, ఒక నిమిషం ఆగుదాంలే. సార్ మీ మైక్రోఫోన్ కూడా మ్యూట్లో ఉంది. సార్ మీ మైక్రోఫోన్ మ్యూట్లో ఉంది.
చాణిక్య రమాకాంత్ మాట్లాడు ఒకసారి. సార్ హలో సార్. హలో హలో సార్. చాణిక్య రమాకాంత్ సార్ మాట్లాడు. మీరు ఐడెంటిఫికేషన్ టెస్ట్ చెప్పారు కదా సార్. హలో ఏంట్రా సార్, మీరు ఐడెంటిఫికేషన్ టెస్ట్ అని చెప్పారు కదా సార్. చెప్పానుగా. అక్కడ నుంచి వీడియో బ్లర్ అవుతూ స్ట్రక్ అవ్వడం మొదలైంది సార్. ఓకే ఆపేసాను నేను, క్లాస్ ఆపేయను, చూడలేదు. ఓకే అంటే ఇప్పుడు నేను అంటుంది ఇప్పుడు ఓకేనా అంటున్నాను, ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదు మాట్లాడు సరే. నేను పెట్టలేదు అసలు అది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్, కానీ కొంచెం బ్లర్గానే ఉంది. సార్ మీ ఆడియో మళ్ళీ మ్యూట్ అయింది. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు రా ఆశిష్. ఆడియో ఓకే సార్, వీడియో సార్ మళ్ళీ ఆడియో మీది మ్యూట్ అయింది, వీడియో కూడా కొంచెం తక్కువ. ఓకే ఒకసారి చూడు. ఇప్పుడు ఆడియో ఓకే సార్. వీడియో పెడతాను, సెట్ చేస్తాను ఒకసారి. వీడియో ఎలా ఉంది? మీ నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ లో అని చెప్పేసి బొడ్డుగా వస్తుంది సార్ స్క్రీన్. వస్తుందా? ఇప్పుడు పెద్దగా వచ్చింది సార్, కానీ కొంచెం పోనీ ఆ నెట్వర్క్ ఆపేసి ఇంకో నెట్వర్క్ లోకి వచ్చావు సరే. ఇప్పుడు అంతే. ఓకే వేరే నెట్వర్క్ నుంచి ఎంటర్ అవుతానండి. ఓకే వేరే నెట్వర్క్ నుంచి ఆశిష్ చూడు, నెట్వర్క్ మార్చాను. అంతే ఉందా? అంటే అట్లా బ్లరింగ్ ఉందా? స్క్రీన్ కాసేపు ఆగి మళ్ళీ నెక్స్ట్ వస్తా కొంచెం అలా వస్తుంది. ఆగి నెక్స్ట్ వస్తా ఉంది.
స్ట్రక్ అవుతా ఉంది కదా. అవును సార్. నెట్వర్క్ అటు ఇటు తిరుగుతున్నాలే, అది మామూలుగా స్ట్రక్ అవుతుందో తెలియటం కోసం. నా దగ్గర ఉన్న సెల్లో కూడా అలా అవుతుంది. టైం వేస్ట్ అయిపోతుంది. ఆశిష్ ఇప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. సరే, ఇందాక నేను ఏం చెప్పానంటారా ఒకసారి వినండి. డబుల్ సాల్ట్స్ గివ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఆల్ అయాన్స్ అన్నాను, అన్ని అయాన్స్. అంటే ఇప్పుడు దీంట్లో అయాన్స్ రాసాం అనుకుంటారా, K+Cl- Mg+2Cl- అన్నాను. సరే, అటు ఇటు కామన్ గా Cl- ఉంది. అంటే టైప్స్ ఆఫ్ అయాన్స్ అంటే కనుక K+Mg+2Cl- నంబర్ తోటి పనిలేదు. ఆ మూడిటికి సంబంధించిన టెస్ట్లు ఇస్తాయి. టెస్ట్లు ఇక్కడ రావురా, అవి మన క్వాలిటేటివ్ అనాలిసిస్ చాప్టర్ లో వస్తాయి. అవి వచ్చినప్పుడు దాని సంగతి మాట్లాడదాం. ఆ తర్వాత ఇక్కడ ఇదిగో ఇది ఉందనుకోండి, ఇది మోర్ సాల్ట్. దాంట్లో కూడా ఉండే అయాన్స్ ఏంటంటే అమోనియం అయాను, సల్ఫేట్ అయాను, ఫెరస్ అయాను ఇవి ఉంటాయి. వాటికి సంబంధించిన టెస్ట్లు కూడా ఇస్తాయి. ఏది ఇది. సరే, యాలంలో K+ సల్ఫేటు, అదేవిధంగా అల్యూమినియం అయాన్స్ వాటికి సంబంధించిన టెస్ట్లు ఇస్తాయిరా. అయితే ఇప్పుడు నేను అందరూ ఏంటంటే కాంప్లెక్స్ దగ్గర డస్ నాట్ గివ్ ద టెస్ట్ ఫర్ సమ్ అయాన్స్, కొన్ని అయాన్స్ ఇవ్వదు. అండ్ గివ్ స్టేబుల్ న్యూ అయాన్స్, మళ్ళీ న్యూ అయాన్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఇదిగో దీన్ని తీసుకున్నారు అనుకోండి, 4K+ అయాన్స్, ఇదిగో దీని ఫెర్రోసైనైడ్ అయాన్ అంటారా. అది కొత్త అయాన్, ఇక్కడ లేదు రియాక్టెంట్స్ లో, రోడ్ సైడ్ మాత్రం వచ్చింది. మరి రియాక్టెంట్స్ లో కొన్ని అయాన్స్ మిస్ అయినాయి ఇక్కడ. ఏంటంటే అవి Fe+2 అయాను, సైనైడ్ అయాన్. వీటికి సంబంధించిన టెస్టులు రావురా, వీటికి సంబంధించిన టెస్టులు రావు ఇక్కడ. ఎందుకని అవి ఇండివిజువల్గా లేవురా అయాన్స్, కంబైన్ అయిపోయి. దేంట్లో కంబైన్ అయినాయి? పొటాషియంలో కంబైన్ అయిపోయి. కాబట్టి అవి టెస్టులు రావురా. ఇది ఈ పొటాషియం అయాన్ పక్కన ఈ కాంప్లెక్స్ లో అవి కంబైన్ అయిపోయి. సేమ్ ఇక్కడ కూడా కాపర్ అయాన్ టెస్ట్ రావురా, ఇక్కడ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోయింది కాపర్. ఎందుకంటే దీని అయాన్స్ విడగొట్టామనుకోండి, CuS NH3 4 times +2 SO4 -2 ఇంతేరా. కాబట్టి ఈ అయాన్స్ కి సంబంధించిన టెస్ట్ వస్తుంది, కాపర్ అయాన్ టెస్ట్ రాదురా. కాబట్టి డస్ నాట్ గివ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ సమ్ అయాన్స్. ఆశిష్ ఓకే కదా, ఆడియో వీడియో అంతా?
ఓకే సార్. ఓకే రైట్. కట్ చేస్తారా? అండ్ ఇందాక చెప్పి కవర్ చేశాను కదా, అదే ఆ కట్ అయిన దగ్గర 2 పాయింట్స్. కవర్ అయినాయి సార్. ఓకే రైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ థియరీస్ ఉంటాయిరా. ఒకటి వెర్నర్స్ థియరీ అంటారా, వెర్నర్స్ థియరీ. ఆ తర్వాత విబి థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని కొన్ని వేరే థియరీ వస్తాయి. ఒక 10 నిమిషాలు ఈ వెర్నర్స్ థియరీ చెప్పేసి ఇక్కడ డిస్కషన్ ఆపేసి సాలిడ్ లో డౌట్స్ చెప్పుకున్నారా. సరేనండి. వెర్నర్, WERNER, వెర్నర్ థియరీ. వెర్నర్ అనేది సైంటిస్ట్ నేమ్ రా, అంటే అది వెర్నర్ అనేది సైంటిస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు రా మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, వేరే అక్కర్లేదు, నేను రాస్తాను చూడండి. కొన్ని కాంపౌండ్స్ తీసుకోవాలరా మనం. ఇక్కడ అకార్డింగ్ టు వెర్నర్ థియరీ metal contains 2 types of valencies. 2 రకాల valencies ఉంటాయి. 2 types of valencies, 2 రకాల valencies ఉంటాయి. ఒకదానిలో ప్రైమరీ అంటారా, ఇంకో దాన్ని సెకండరీ అంటారా. ప్రైమరీ, సెకండరీ. ఓకేనా? ఇదిరా కొద్దిగా మొదట్లో ఒక 2-3 నిమిషాల్లో కొద్ది పాయింట్స్ కొత్త ఉంటాయి. ఒక 10 మినిట్స్ పట్టిదన్నా కదా, చివరికి వస్తే అన్ని పాయింట్స్ క్లియర్గానే ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అని ముందుగా చెప్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్. మెటల్ కంటైన్స్ 2 types of valencies. ఓకేనా? 2 types of valencies ఉంటాయి. ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ అని చెప్తాను. ప్రైమరీ వేలెన్సీ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్. జనరల్గా ప్రైమరీ వేలెన్సీ నెగిటివ్ అయాన్స్ సాటిస్ఫై చేస్తారా. సెకండరీ వేలెన్సీ సాటిస్ఫైడ్ బై మాలిక్యూల్స్ ఆర్ నెగిటివ్ అయాన్స్. మాలిక్యూల్స్ కానీ నెగిటివ్ అయాన్స్ కానీ సాటిస్ఫై చేస్తాయి. ఆ సాటిస్ఫై చేయటం అంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమరీ వేలెన్సీ is satisfied by negative ions. Secondary valency is satisfied by molecules or negative ions. Molecules are negative ions. అయిపోయిందా? ఇది ఫస్ట్ పాయింట్. ఈ ప్రైమరీ వేలెన్సీ డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తారా ఇదివేళ. సెకండరీ వేలెన్సీని సాలిడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తారా ఇదిగో లైన్. అది డాటెడ్ లైన్, ఇది అన్న సాలిడ్ లైన్. ఓకేనా? Primary valence is equal to oxidation number of metal. Primary valence metal యొక్క oxidation number కి equal. Metal యొక్క oxidation number కి equal. మరి secondary valence equal to coordination number. Coordination number. మళ్ళీ ఇంకోసారి primary valence equal to oxidation number of metal. Secondary valence equal to coordination number. Coordination number అంటారా number of day2 bonds రా. day2 bonds అదే మీకు తెలుసు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. నంబర్ ఆఫ్ day2 bonds. సో మళ్ళీ తర్వాత మాట్లాడదాం మళ్ళీ వాటి గురించి. day2 bonds అయిపోయిందా? ఒక చిన్న పాయింట్, సమ్ నెగిటివ్ అయాన్స్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్స్. కింద రాసుకో నోట్ పాయింట్. సమ్ నెగిటివ్ అయాన్స్ satisfy both primary and secondary valency. Both primary and secondary valency. Satisfy both primary and secondary valency. చూద్దాం మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, నెగిటివ్ అయాన్స్ సాటిస్ఫైయింగ్ ఓన్లీ ప్రైమరీ valency. Negative ions satisfying only primary valency. Only primary valency undergo ionization. Undergo ionization. ఓకేనా? undergo ionization. అవి అయనైజ్ అవుతాయి అని చెప్తున్నారా? undergo ionization. అవి అయనైజ్ అవుతాయి అని చెప్తున్నాను. ఒక పాయింట్,
ఇన్ కోఆర్డినేషన్ స్పియర్ లోరా ligand donates electron pair for metal or metal ion. మళ్ళీ ఇంకోసారి ఇన్ కోఆర్డినేషన్ స్పియర్ ligand donates electron pair for metal or metal ion. ఏదైనా తీసుకోవచ్చు, మెటల్ తీసుకోవచ్చు లేకపోతే మెటల్ అయాన్ అని తీసుకోవచ్చు. donates electron pair for metal or metal ion. ఓకేనా? ఇది ఇంకో పాయింట్, మెటల్ ఆర్ మెటల్ అయాన్. నువ్వు ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడరా. COCl3 రా, ఇది కోబాల్ట్ క్లోరైడ్ రా. నేను పక్కన 6NH3 రాస్తున్నారా, అమోనియా. దీన్ని మనం ఎలా రాస్తామంటారా, CO NH3 6 times Cl3. అంటే ఈ న్యూట్రల్ మాలిక్యూల్స్ ఇది లైగాండ్స్ గా ఉంటారా. లైగాండ్ అంటే ఇది, మెటల్ అంటే కోబాల్ట్, మెటల్ అంటే కోబాల్ట్, లైగాండ్ అంటే అమోనియా. ఈ క్లోరిన్ ఇలా ఉంటుందా ఒకటి. ఇక్కడ చిన్న చేంజ్ చేస్తున్నారు ఫార్ములాలో. COCl3 ఇందా 6 అమోనియా కదా, ఈసారి 5 అమోనియా తీసుకుంటున్నారు. 5 దీన్ని ఎలా రాయొచ్చు అంటారా, CO NH3 5 times Cl2. అంటే మొత్తం 3 క్లోరిన్స్ లారా. జాగ్రత్తమో కోఆర్డినేషన్ స్పియర్ రిప్రజెంటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్. కోఆర్డినేషన్ స్పియర్ స్క్వేర్ బ్రాకెట్ తో రిప్రజెంట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చాలా మంది తెలుసు. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమైందంటారా, CO NH3 5 times Cl2 అంటే ఇలా ఉందరా. ఇక్కడ ఏంటంటే మెటల్ కంటెన్స్ ఫిక్స్డ్ కోఆర్డినేషన్ నంబర్. మెటల్కి ఫిక్స్డ్ కోఆర్డినేషన్ నంబర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ 6 అమోనియా తోటి ఉంది కదా, ఆ 6 కోఆర్డినేషన్ నంబర్. ఇక్కడికి వస్తే అమోనియా 5 ఉంది కాబట్టి ఇంకోటి క్లోరిన్ తీసుకున్నాం. ఇంకోటి ఏంటి క్లోరిన్ ఇలా. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. COCl3 4NH3. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే CO NH3 4 times 2Cl Cl2 Cl. అంటే అవుట్ ఆఫ్ 3 chlorines 2 chlorines ఇన్ ద స్పియర్ 1 chlorine. అంటేరా నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కోబాల్ట్కి 6 day2 బాండ్స్ కావాల్సిందే. 6 అమోనియా ఉన్నప్పుడు ఆ 6 day2 బాండ్స్ వస్తున్నాయి. 5 అమోనియా ఉన్నప్పుడు 5 అమోనియా తోటి 1 క్లోరిన్ తోటి వస్తుంది. అదేవిధంగా 4 అమోనియా ఉన్నప్పుడు 4 అమోనియా తోటి 2 క్లోరిన్స్ తోటి వస్తున్నాయి. 2 క్లోరిన్స్ తోటి వస్తుంది. ఇది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది. కొద్దిగా 6 ఎందుకు ఉంటుందని తర్వాత విషయం, ముందు 6 ఉంటుందని చెప్తున్నాను నేను. దీన్ని కొద్దిగా విత్ స్ట్రక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా. ఈసారి చెప్పబోయే పాయింట్స్ తోటి ఎక్కడన్నా వీటిలో 1-2 డౌట్స్ ఉన్నా మీకు అందరికి సాటిస్ఫై అయిపోతారా. వెయిట్ చేయండి ఒకసారి. అరే ఇంతకుముందు ఎవరో మీరు చెప్పినట్టు గుర్తురా నాకు, స్కూల్లో ఉన్నప్పుడు మీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ జరిగింది అని టాపిక్. ఓకేనా? అంటే ఏం లేదు, ఒకవేళ వినుంటే కనుక ఏముండదు, ఏది సింపుల్ పాయింట్స్. కొత్తగా అయితేనేమో కొద్దిగా ఏదో కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త ఒక టేబుల్ లాగా చెప్పబోతున్నారు పాయింట్స్. టేబుల్లోరా ఫస్ట్ ఫార్ములా తీసుకుంటున్నారా, ఫస్ట్ కాలంలో ఇది. రెండో దాంట్లో స్ట్రక్చర్ తీసుకుంటున్నారా. ఈ స్ట్రక్చర్ కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉంచండి. స్ట్రక్చర్ ఓకేనా. ఆ తర్వాత అయాన్స్ తీసుకుంటున్నారా. అయిపోయిందా అయాన్స్. నెక్స్ట్ మోల్స్ ఆఫ్ AgCl
formed by the addition of AgNO3. By the addition of AgNO3. ఇక రాయితో ఎక్కువ రాస్తాం కానీ విషయం తక్కువ. మళ్ళీ ఇంకోసారి మోల్స్ ఆఫ్ AgCl ఫార్మ్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ AgNO3. సిల్వర్ నైట్రేట్ కొద్దిగా సరిగా రాయలేదు, సిల్వర్ నైట్రేట్. బిగిన్ చేద్దాం. ఇందాక చెప్పినయే ఫస్ట్ రా CONH3 6 times Cl3 ఇది రాశాను. దీని స్ట్రక్చర్ ఏం చేస్తాను ఒక చిన్న క్లారిఫికేషన్ గా. కోబాల్ట్ మీద +3 ఉంటుంది, Cl మీద -1 ఉంటుంది. 3 Cl -3 రాస్తే ఆ పాజిటివ్ నెగిటివ్ మొత్తం రాయాలరా, వదిలేస్తే ఆ మొత్తం వదిలేయాలి. పాజిటివ్ నెగిటివ్ మొత్తం వదిలేస్తున్నారా. ఇది కోబాల్ట్ రా. ఇది చూడండి 6 అమోనియా నేను 6 డేటివ్ బాండ్స్ తీసుకున్నా, ఇంకేం చేయట్లేదురా. 6 డేటివ్ బాండ్స్ 4 అంటే NH3 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 అంటారా. ఇదంతా స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టేస్తున్నారా. బయట ఈ 3 క్లోరిన్స్ రాస్తాను బయట రాస్తాను. ఈయన తర్వాత క్లబ్ చేద్దాం. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్దాం. CONH3 5 times Cl బయట 2 Cl ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి, ప్రైమరీ వేలెన్సీ సెకండరీ వేలెన్సీ అని కూడా రాస్తున్నారా చివరి కాలంలో. ఒక్క లైన్ ఉంటే చాలు. ఇక్కడ మీతోటి సెకండరీ వేలెన్సీ అంటే ఒక్క నిమిషం. ఒరే ఈ కోఆర్డినేట్ బాండ్స్ అన్నా కదా, ఈ తీసేస్తే పర్లేదురా. ఎందుకో కూడా నేను చెప్తాను వినండి. ఇప్పుడు మామూలుగా అయితే కోఆర్డినేట్ బాండ్కి డేటు యారో పెడతారా. ఇక్కడ నేనేం చెప్పాను మీతో సెకండరీ వేలెన్సీ ఇది రిప్రజెంటెడ్ విత్ సాలిడ్ లైన్ అన్నాం కదా, అందుకని యారో తీస్తాను. అవి ఎన్ని ఉన్నాయిరా అక్కడ మొత్తం 6 ఉన్నాయిరా. ఇదిగో సెకండరీ వేలెన్సీ 6 అంటాం. అంటే సాలిడ్ లైన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. కానీ ఆ బాండ్స్ మాత్రం ఏంటంటే రియల్ గా కోఆర్డినేట్ బాండ్స్ అంటే డేటివ్ బాండ్స్ అంటే యారోనే ఉండాలి. కాంప్లెక్స్ లో యారో గీయాల్సిన పని లేదు, ఇండైరెక్ట్ చెప్తున్నారు, అందుకని తీస్తాను. రైట్, రెండో పాయింట్ వద్దాం. CO ఈసారి కూడా 6 పెడుతున్నారు లైన్స్. అందరు చూడండి 6. ఇక యారోస్ పెట్టలేదురా, 6 పెట్టాను. అమోనియాలు 4 ఉన్నాయి, 5 ఉన్నాయిరా. నియరెస్ట్ ఈ 6 ప్లేస్లో ఏ 5 ప్లేస్లో నువ్వు అమోనియా రాసుకోవచ్చురా. ఒక్క ప్లేస్లో మాత్రం Cl రాస్తే చాలు. బయట 2. ఇందా మీతో ఒక మాట చెప్పాను నేను, ఈ క్లోరిన్ రా ప్రైమరీ సెకండరీ రెండింటినీ సాటిస్ఫై చేస్తుంది. ఇది ప్రైమరీ సెకండరీ రెండింటినీ సాటిస్ఫై చేస్తుంది. అందుకని ఈ లైన్ గీస్తాను, లైన్ గీస్తాను. ఓకే అయిపోయిందా. ఇది డాష్. అయితే బయట ఉన్న క్లోరిన్స్ ఎప్పుడు ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తారా, అందుకని 3 రా. ఇక్కడ కూడా బయట 2 క్లోరిన్స్ ఉన్నాయి చూడండి, ఆ 2 ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు మీకు ఏం లేదు, ప్రైమరీ వేలెన్స్ ఛార్జ్ ఉందా, మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా. ఈ 2 ఇక్కడ ఇది రెండింటినీ సాటిస్ఫై చేస్తుంది, అందుకని ఇది 6 అయిందిరా. 5 అమోనియా 1 క్లోరిన్, మళ్ళీ ఇది 3 రా. సరే ఆ తర్వాత CONH3 4 times Cl2 Cl 2 క్లోరిన్స్ లోపల రాస్తాను. ఈసారి CO ఇదిగోరా 6 బాండ్స్ కి ఇస్తున్నారా, 6 బాండ్స్. 4 NH నీ ఇష్టం, ఎక్కడైనా రాసుకోవచ్చు. 4 రూల్స్ ఏం లేవు. ఇదిగో ఈ 4 ప్లేస్లో రాస్తాను నేను. ఓకేనా. ఇక్కడ ఒక Cl ఉంటుందిరా, ఇక్కడ ఒక Cl ఉంటుంది, బయట ఒక Cl ఉంటుంది కదా. వీటికి లైన్స్ పెడుతున్నారా, డాటెడ్ లైన్. ఎందుకంటే ఆ 2 క్లోరిన్స్ అంటే ఈ CO+3 అవ్వాలంటే
E-1 E-1 ఇది కలిపితే, అందుకని ఇక్కడ కూడా ప్రైమరీ వేలెన్సీ 3 రా, సెకండరీ వేలెన్సీ 6 రా. ఓకేనండి. ఇందాక అయాన్స్ అన్నాను కదరా, ఏం లేదురా. CONH3 6 టైమ్స్, ఇది +3 రా, ఇది 3Cl- 3 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ CONH3 5 టైమ్స్, ఒక Cl లోపల ఉన్నారా, రెండే బయట ఉంటాయిరా. ఇందాక ఇది +3 కదరా, ఇది +2 రాయాలి, ఎందుకంటే 3కి ఒకటి లోపల ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఇలా చెప్పేటప్పుడు రా, నేను ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను ఆ టేబుల్లో, నెగిటివ్ అయాన్ సాటిస్ఫైయింగ్ ఓన్లీ ప్రైమరీ వేలెన్సీ అయనైజబుల్ అన్నాను. ప్రైమరీ వేలెన్సీ సాటిస్ఫై చేసేది ఇక్కడ 3 ప్రైమరీనే సాటిస్ఫై చేస్తాయి, అందుకని 3 అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ రెండే ప్రైమరీని సాటిస్ఫై చేస్తాయి, ఒకటి ఏంటంటే ప్రైమరీతో కూడా సెకండరీని కూడా సాటిస్ఫై చేస్తాయి. అయనైజబుల్ అంటే అయాన్స్ రావటం, ఇదిగో ఈ 3 వస్తాయి, కానీ ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడికి వస్తే 1 వస్తాయి. అంటే ఇది ఇలా తీసుకోవాలరా, CONH3 4 టైమ్స్, Cl2 ఇది +1 అయిద్దిరా, ఇది ఏమన్నా Cl-, ఇలా. అంటే ఇక్కడ ఏమన్నా 1 + 3 4 అయాన్స్ వచ్చినాయి, ఇక్కడ 1 + 2 3 అయాన్స్ వచ్చినాయి, ఇక్కడ 1 + 1 2 అయాన్స్ వచ్చినాయి. ఇది మోల్స్ ఆఫ్ AgCl అంటే మరేం లేదురా, Cl- ఉంటే Ag+ తోడు కలిపి AgCl ప్రిసిపేట్ వచ్చింది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 మోల్స్ వస్తాయిరా, ఇక్కడ బయట 2 ఉన్నాయి కాబట్టి 2 మోల్స్ వస్తాయిరా, ఇక్కడ బయట 1 ఉంది కాబట్టి 1 మోల్ వస్తారు. ఇది దాని మొత్తం. కావాలంటారా, ఇందాక మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని రాయలేదు. ఈ 3 క్లోరిన్స్ కూడా ఇక్కడ పెట్టవచ్చు రా, ఏది డాటెడ్ లైన్స్ కూడా పెట్టాలి, ఓన్లీ డాటెడ్. ఈ 2 కూడా పెట్టుకోవచ్చు, డాటెడ్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఈ ఒక్కటి కూడా పెట్టవచ్చు డాటెడ్ లైన్. కానీ ఇది మాత్రం బోత్ డాటెడ్ అండ్ సాలిడ్ లైన్, ఇక్కడ 2 కూడా బోత్ సాలిడ్ అండ్ డాటెడ్ లైన్. బయట ఉన్నాయి ఏంటంటే ప్రైమరీ వేలెన్సీ సాటిస్ఫై చేస్తాయి, లోపల ఉన్నట్లు కొన్ని ప్రైమరీని సెకండరీని కూడా సాటిస్ఫై చేయవచ్చు. ఇది బోర్డు మీద ఉంది ఏంటంటే బెర్నర్స్ థియరీరా. సరే, ఎనీవే ఒక జస్ట్ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇంకా దాన్ని వదిలేద్దాం. ఓకేనా? ఇక మీరు పెట్టిన డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ముందు ఒక 2 minutes వెయిట్ చేయండి, సెల్ మార్చుకొని చేద్దాం. సరేరా ఆశిష్, సార్ ఆడియో వీడియో అన్ని క్లియర్ గానే ఉన్నాయి కదా, బోర్డు అది క్లియర్ గానే ఉంది సార్. ఓకేరా? సరే, ఏదన్నా పెట్టిండ్రో ఒకసారి ప్రతి దాని గురించి మాట్లాడదాంరా. 1 by 1 మొత్తం రాసి పెట్టాను నేను. సరే, మొదట్లో పెట్టుంటారు కొంతమంది, వర్క్షీట్ 1 లో పెట్టారు కొంతమంది. సరే పర్లేదు, అయినా ఒకసారి మాట్లాడదాం.
అంటే పెద్దగా ఉండవని నా ఉద్దేశం ఇప్పటికి ఆ డౌట్స్. ఓకేరా. ఆశిష్ వర్క్ షీట్ 1 డిస్ప్లే అవుతుంది కదా? అవుతుంది సార్. ఓకే. కొంతమందిరా పెట్టింది ఏంటంటే ఒకటి 9th క్వశ్చన్ పెట్టారు. క్వశ్చన్ చదువుతున్నాను. ఫాలోయింగ్ ద కండక్టివిటీ విల్ బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁴. సరేనా? మీకు ఆ రోజుకురా ఆ కండక్టివిటీ సంగతి తెలిసి ఉండకపోవచ్చు. 10⁻⁻⁴ నుంచి 10⁻⁻⁶ వరకు ఇది తీసుకున్నప్పుడు సెమీ కండక్టర్స్. కాబట్టి ఆన్సర్ ఏమైంది? జెర్మేనియం దగ్గర ఒకటి. తర్వాత 10th క్వశ్చన్ కూడా పెట్టారు. జెర్మేనియం కెన్ బి మేడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ బై డోపింగ్ అని. సరే, ఎన్ టైప్ అంటే 5th గ్రూప్ కలపాలి. 5th గ్రూప్ ఎక్కడ ఉందంటే ఆర్సెనిక్ ఆప్షన్ 2 లో ఉంది. అది 11th పెట్టారు. ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫెర్రైట్స్ ఎం అన్నాడు, Fe2O4. మీకు ఇప్పుడు తెలుసు అందరికి. మీకు చెప్పింది ఎక్కడంటే ఫెర్రీ మ్యాగ్నెటిక్ దగ్గర చెప్పాను. వేరే ఎం వుడ్ బి అంటే పాజిటివ్ +2 అయ్యాను జనరల్ గా. వుడ్ నాట్ బి అన్నాడు. కాబట్టి Al+3 కాబట్టి అది కాదురా. Mg+2 Cu+2 Zn+2 ఓకేనా? ఓకేనా? తర్వాత ఏంటి తన్మయ్ మాట్లాడరు వస్తారు, మాట్లాడతావా? సరే, డ్రాప్ అయ్యారు కదా. తర్వాత 22 పెట్టారు. 22 lithium iodide occurs as cubical close packing. సరే, మీకు అర్థమైందో లేదా? అది CCP అని అర్థం. ఏమో అందరికి కనపడుతుందా? క్లోజెస్ట్ ప్యాకింగ్ అన్నాడు. CCP అంటే FCC స్ట్రక్చర్ అని చెప్పేశారు అంతే. LIకి. If the edge length of unit cell is 624, the ionic radii of Li plus I minus. మంచి క్వశ్చన్. పబ్లిక్ లో కూడా ఒకసారి ఇచ్చింది నేను. మీతో ఆ రోజు ఏం చెప్పానంటే CCP అది FCC అంటే 2 into RC plus RA is equal to edge length అన్నాను. ఎడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు వాడు మీకు ఇక్కడ? 624 ఇచ్చాడు. ఓకే. అరే NaCl ఇదేగా నేను రాసిన ఫార్ములా 2 into RC plus RA ఎడ్జ్ లెంత్. అయితే ఏదో ఒకటి ఇస్తే రెండో సాల్వ్ చేయొచ్చు. మీ డౌట్ అది. ఒరే, మీకు ఐడియల్ కండిషన్ అని మాట చెప్తాను. RC/RA is equal to FCCకి 0.414 తీసుకోవాలరా అని వాడు ఏం చెప్పనప్పుడు మీరు ఇప్పుడు తీసుకోండి. 0.414 తీసుకున్నారు అనుకోండి, ఆ పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఒకటి వచ్చింది. RCనో లేక RAనో. అతను రెండోది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆశిష్ అర్థమైందండి అన్నది? అర్థమైంది సార్. ఓకే. ఇది కూడా నీకు కూడా ఏమైనా డౌట్ ఉంది ఇంతకుముందు? లేదు సార్, అంటే వాల్యూ పెట్టి చూసాను సార్. ఓకే, రైట్. సరే, 22 ఇది. తర్వాత 23 కూడా పెట్టారా? సిల్వర్ హ్యాస్ అన్ అటామిక్ రేడియస్ 144. ఓకే. ద డెన్సిటీ ఆఫ్ ద చెప్పాడు. కరెక్ట్. ఇది వెరిఫికేషన్ చేయాలి. క్వశ్చన్ అంత పర్ఫెక్ట్ కాదురా. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ Z into గ్రామ్ అటామిక్ వెయిట్ బై 6.023 A³ రా. అప్పుడు ఏమవుతుందంటే ఏని కూడా నువ్వు ఆర్లో ఆ ATR రిలేషన్ రాయాలంటే ముందుగా నీకు తెలియాలి దేంట్లో ఏంటి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏ టైప్ అంటే సింపులా లేకపోతే బాడీ సెంటర్ FCC. ఈ క్వశ్చన్ పర్ఫెక్షన్ మిస్ అయిందా అంటే 2 రకాల వెరిఫికేషన్ చేయాలి. అది సరే, ఎవడైనా అడిగిన వాటికి అది క్లారిఫికేషన్. తర్వాత 25 పెట్టారా? నేను అనుకోవటం నేను ఈ టాపిక్ చెప్పక ముందు పెట్టుంటారా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు నీకు ఆప్షన్ 2 తీసుకుంటారా? ఫెర్రస్ ఆక్సైడ్ కెన్ బి ప్రిపేర్డ్
ఇట్స్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్. మీకు గుర్తుందా మనం FeO రాసినప్పుడు 0.930 అని అయితే 0.980 అని రాస్తాం. అంటే అది నాన్ స్టాయికోమెట్రిక్ పెరాసాక్స్. స్టాయికోమెట్రిక్ కాదు, నాన్ స్టాయికోమెట్రిక్ గా అది. తర్వాత 27 పెట్టారు. ఇది కూడా నేను అనుకోవటం మనం చెప్పాను కాబట్టి వచ్చి ఉంటుంది అందరికి. ఫర్ ఎవ్రీ 3 Fe+2 ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అన్నాడు. ఏదంటే x సరే అక్కడ Fex ఇచ్చాడు కాబట్టి చేయొచ్చు. ఈ బిట్ కూడా ఇప్పుడు చేయొచ్చు, అప్పుడు ఏదైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. 28 కూడా పెట్టారా? ఇది చెబుతాను. ఇది 2 అసైన్మెంట్స్ లో ఉంది. అరే ఏం లేదా, చాలా సింపుల్ రా. అంటే మీరు ఒక చిన్న స్ట్రైకింగ్, ఇది కూడా పాత ఐఐడి బిట్ అనుకుంటారా? వాడు ఏం చేశాడంటే రేషియో ఆఫ్ KCl NaCl ఎడ్జ్ లెంత్ అన్నాడు. మరి మీకు అందరికీ తెలిసిన KCl NaCl రెండు కూడా FCC గా. అప్పుడు మీకు ఎడ్జ్ లెంత్ ఇప్పుడే ఫార్ములా చెప్పాను, 2 × Ra + Rc = ఎడ్జ్ లెంత్. KClది A1 అనుకున్నారు, ఎడ్జ్ లెంత్ 1. NaCl A2, A1/A2. అప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్ 2 × రేడియస్ ఆఫ్ K+ ప్లస్ రేడియస్ ఆఫ్ Cl-. ఎందుకంటే దాంట్లో క్యాటయాన్స్ అవి యానయాన్స్. క్యాటయాన్ K+. 2 × డినామినేటర్ 2 × Rna+ ప్లస్ Cl-. అంటే క్యాటయాన్ ఏమన్నా సోడియం అయాన్, యానయాన్ ఏమన్నా Cl-. సరే ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయిరా. అరే నువ్వు Cl- తో డివైడ్ చేసావు అనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుందంటారా Rk+ Rcl- ప్లస్ 1 రా. డినామినేటర్ ఏమన్నా Rna+ Rcl-, అది కూడా ప్లస్ 1 రా. Rna+ Rcl-, సరే ఏం పడుతుందా? వాడు 0.5 అని ఇచ్చాడు. మళ్ళీ Rk+ Rcl- లేదు కానీ Rna+ Rk+ ఉందిగా, అక్కడ K+ ని రీప్లేస్ చేయండి, Na+ తోటి సింప్లిఫై అయిపోద్ది ఆన్సర్. నేను చెక్ చేస్తాను, అది 1.14 వచ్చింది. ఆశిష్ ఇది చేసావరా ఈ బిట్టు? చేశాను సార్. ఓకే వస్తుంది కదా ఆన్సర్ 1.14? వస్తుంది సార్. ఓకేరా ఇది. ఇప్పుడు ఆశిష్ ఒక పని చేయండి, నీకేమన్నా ఫస్ట్ అసైన్మెంట్ వేరే డౌట్స్ ఏమన్నా? ఆశిష్ మీరు చెప్పినాయా సార్? నేను చెప్పిన కొత్త ఏది అంతే కదా. వాడు సుమంత్ హ్యాండ్ రైట్ చేశాడు, మాట్లాడుతున్నాం. ఏ సుమంత్ రా? అన్మ్యూట్ చేస్తాను రా సుమంత్. హలో సార్. ఓకే ఏ సుమంత్ రా? ఓకే చెప్పు. ఏదైతే ఇంజన్ స్టార్ట్ అయినట్టుంది అక్కడ, కానీ చెప్పు. 26 ఆన్సర్ రావట్లేదు. 20 మళ్ళీ చెప్పు. 26కి ఒక నిమిషం. 26కి ఆన్సర్ రావట్లేదు. పొటాషియం హ్యాస్ బాడీ సెంటర్ అంటే BCC చెప్పాడు. నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ అంటే D చెప్పాడు 452. అంటే D చెప్తే R కంపల్సరీగా D/2 ఉన్నారు, ఇంకా దాంట్లో ఏమి డౌట్ అక్కర్లేదు. ఓకేనా? ఇట్స్ డెన్సిటీ అన్నప్పుడు నువ్వేం చేయాలంటే, నేను చెప్తాను ఇలా చేస్తావు లేదో. Z ఏమన్నా 2 తీసుకుంటావుగా, అటామిక్ వెయిట్ ఏమన్నా పొటాషియం 39 తీసుకుంటావు. ఆ తర్వాత AQ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే R = 3a/4, దాంట్లో నుంచి ఏ తీసుకోవాలా. నువ్వు ఇలానే చేస్తావా? అలానే చేస్తాను. ఓకే, మరి వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. ఆశిష్ నువ్వు చేసావరా? దానికి ఆన్సర్ రావట్లేదు. ఓకే, అయితే ఇంకా కీకి తప్పు ఉన్నట్టారా? ప్రొసీజర్ అయితే ఇదే, అందరికి ప్రొసీజర్ ఏ తప్పు లేదా? ఓకేనా? అంటే అక్కడ ప్రాబ్లం మిస్టేక్. సో మనకు ఓకే కదా? ఓకే. ఇంకోటి ఉంది సార్. చెప్పు. 27కి ఆప్షన్ 2 వస్తుంది, 1 ఇచ్చారు. ఆప్షన్ 2 రివర్స్ ఇచ్చారా? అందరికి అట్లే వచ్చిందా?
దానికి కూడా తప్పే ఇచ్చాడు సార్. ఓకే. సుమంత్ 1 2 వస్తుందా? ఓకే, కీ మార్చుకోండి అందరూ అయితే. అది క్లియర్ అర్థం అవుతుందా? రివర్స్ చేసుకుంటున్నారు, కీ మార్చుకోండి. ఓకేనా మరి? నెక్స్ట్ అసైన్మెంట్ లోకి వెళ్దాం. ఓకేనా? అసైన్మెంట్ 2 షేర్ చేస్తాను. 2లో ఏం అడిగారంటే 1 మినిట్ 16, 19, 25, 30 అడిగి ఉన్నారు. ఒకసారి ముందు డిస్ప్లే చేద్దాం. ఓకేరా, 16 అడిగారా? సారీ, సమంత డౌట్ లేకపోతే హ్యాండ్ డౌన్ చేయరా నువ్వు? ఓకేరా, 16 ద్వారా మీకు మొన్న నేను చెప్పిన దానికి కొద్దిగా చిన్న వేరియేషన్ తీసుకోవాలి. నేను చెప్తానండి. వాటర్ 96% నికెల్ అయాను D8 అన్నమాట. మరి ఏం లేదురా, నికెల్ +2 అయానికి D8 కాన్ఫిగరేషన్ ఉంటుందా? ఆ మాట చెప్పకుండా ఇది చెప్పాడు. రెండోదిరా, ఇంకొకటి ఏమన్నా అది 96%. ఇంకోటి D7 కాన్ఫిగరేషన్ ఉన్నాడు. D7 అంటే నికెల్ +3 రా, అది 96, ఇదేమో 4 అన్నాడు. ఇంతకి తేడా ఏంటంటే ఇంతకు ముందు మనకి టోటల్ అయాన్స్ తెలుసా, అదే 1.8 అనో 1.6 అనో ఏదో ఒక నంబరు పర్సంటేజ్ కనుక్కున్నాం. ఇప్పుడు పర్సంటేజ్ తెలిసింది, అది కనుక్కోవాలి. ఆశిష్ అది వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిన ఐడియా వచ్చిందా? వచ్చింది సార్. ఆన్సర్ కూడా సరిపోయింది. ఆన్సర్ కూడా వచ్చిందా? ఓకే, ఏ ఆన్సర్ రా ఇంతక దాంట్లో? డి వచ్చినట్టు ఉంది సార్. బీనా? ఓకే, సరే సరే, ఇచ్చిన ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదా? అరే ఇప్పుడు చేసుకోండి. 96 ఏమైనా NI+2 4 ఏమైనా NI+3. అది ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ లోకి వెళ్దాంరా. ఓకే, 19 క్వశ్చన్ పెట్టారా? ఇది ప్రీవియస్ ఐడి క్వశ్చన్ 19. ఇది చాలా సింపుల్ లాజిక్ రా, నేను చెప్తానండి. మరి వాడి ఎడ్జ్ లెంత్ మీకు ఇచ్చేసాడు డైరెక్ట్ గా. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ వచ్చేసిందిరా. నా పడుతున్న మనకి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమన్నా ఏ క్యూబే, దానికి డౌట్ అక్కడ. ఏ క్యూబ్ అంటే ఏంటంటే సెంటీమీటర్లోకి మార్చండి. అంటే 400 × 10⁻⁻10, అప్పుడు 4 × 10⁻⁸ అయితే సెంటీమీటర్లు హోల్ క్యూబ్. ఇది ఇప్పుడు సిసిలో ఉంటుంది. సిసి అన్న ఎంఎల్ అని ఒకటే తీసుకున్నది సిసి, క్యూబిక్ సెంటీమీటర్. ఆ మాట చెప్పాడు చూడండి, క్యాలిక్యులేట్ ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ లాటిస్ అన్నాడు. మరేం లేదు, ఆడు చెప్పింది FCC కదా, మీకు అందరికి తెలుసు. 4 ఫార్ములా యూనిట్స్ అయితే వినపడ్డది అందరికి. ఒక యూనిట్ సెల్ వినపడ్డ 4 ఫార్ములా యూనిట్స్ అంటే 4 ఫార్ములా యూనిట్స్ లో ఎగ్జాంపుల్ NaCl అనుకోండి. ఆ వాల్యూ ఇప్పుడు నీకున్న వాల్యూ రా, 4 × 10⁻⁸ హోల్ క్యూబ్ cc. మరి 1 మోల్ అంటే ఎంత రా? 6.6 ఏదైనా పర్లేదు, 6 × 10⁻23 NaCl యూనిట్స్ అనుకున్నాం. వాల్యూ కావాలి. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చెప్తున్నానండి. 4 × 10⁻⁸ హోల్ క్యూబ్ ఇంటూ 6 × 10⁻23 by 4. ఇది మీకు ఆ క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ఆన్సర్ 9.6 వచ్చింది. ప్రీవియస్ ఐడి పెట్టాను చూడండి. ప్రీవియస్ ఐడి అక్కడ సెన్సిటివ్గా ఉంటాయి, చిన్నగా కట్ అవుతుంది పాయింట్. ఆ ఐడియా మనకు కావాలి ఓకేనా? రైట్, లైన్ లో ఉన్న చెప్పు, నేను చెప్పిన లాజిక్ అర్థమైందా నీకు? అర్థమైంది. 4 ఫార్ములా యూనిట్స్ వాడు చెప్పిన వాళ్ళు, ఎందుకంటే యూనిట్స్ అని వాళ్ళు 6 × 10⁻23 ఫార్ములా యూనిట్స్, ఎందుకంటే 1 మోల్ అన్నాడు కదా, ఎంత వాల్యూ అంటే క్యాలిక్యులేషన్. ఇక్కడ ఇది విట్రా. నెక్స్ట్ ఇంకోట 24 పెట్టారా? వెరీ గుడ్. అయితే అక్కడ
అది మనకి సిలబస్ లో లేని పాయింట్ 24 ఏంటంటే పెరోస్కైట్ అన్నాడు వాడు. సార్ నో ప్రాబ్లం, మినరల్ పేరు అంటే నీకు జింక్ బ్లెండ్ అనే జడనెస్ అన్న అది ఆ మినరల్ ఫార్ములా కూడా వాడు చెప్పాడు CaKO2. అయితే వాడు ఆక్సైడ్ వాయిడ్స్ ఇది మనకైతే నేను ముందు కూడా చెప్పాను జడనెస్ NaCl సీజిన్ క్లోరైడ్ అదేవిధంగా జడనెస్ ఇవన్నీ సిలబస్ లో ఉంటే చెప్పుకున్నాం. ఇది కూడా అట్నే చెప్పుకోవాలి కానీ చెప్పడం ఉంటే చెప్పుకునేవాడు. అది నో ప్రాబ్లం, అది అవకాశ సిలబస్ పక్కన పెట్టేసాను. లేకపోతే నేను గుర్తుపెట్టుకున్నా సరే గుర్తుపెట్టుకో అర్థం కదా. అది 24. 25 కూడా పెట్టారా? సో మేబీ చెప్పక ముందే అని పెట్టుకుంటారేమో అనుకుంటున్నాను. చూద్దాం. In AgCl, the silver ion is displaced. It will keep up on the interstitial site. The Frankel defect అంటారా? Frankel defect. ఇచ్చాడు చూడండి Frankel defect అని ఒకసారి చూద్దాం. 25 కరెక్ట్ గా ఇచ్చాడా? మేబీ నేను చెప్పక ముందు పెట్టుకుంటాను Frankel defect. ఇంకా దాని గురించి డిస్కషన్ వేస్ట్. 38 బిట్ పెట్టారా? ఒకసారి చూద్దాం. ఓకే రాబే నేను వెరిఫై చేస్తాను. ఒక వాడు 30లో ఆన్సర్ 1 ఇచ్చారా? సరే స్పైనల్ రా, సరే సిలబస్ లో లేకపోయినా స్పైనల్ ఆల్రెడీ చెప్పాను రా. O-2 ఏమైనా FCC లో ఉంది, ఒక బిట్ కూడా చేస్తాం మనం పోయినసారి ఫస్ట్. క్యాటయాన్స్ 1/8 ఆఫ్ టెట్రాయిడ్ వాయిడ్స్ కరెక్ట్ కదా? ఏ క్యాటయాన్ అంటే ఏ అనే క్యాటయాన్. దాంట్లో మీకు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఏకి ఛార్జ్ ఎంత ఉంటుందంటే +2 ఉంటుందని చెప్పాను. బికి +3 ఉంటుందని చెప్పాను. ఆ మొత్తం కలిపి +8 అయితే ఓకి -8 ఉంటుంది అన్నాను. అయితే అక్కడ బి గురించి ఏం చేశారంటే ఏది రాసు మాట్లాడి సమంత లైన్ లో ఉన్న ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఓకే. క్యాటయాన్స్ బి క్యాటయాన్స్ ఆక్సైడ్ లో హోల్స్ అన్నాడు. మొత్తం ఆక్సైడ్ లో హోల్స్ కాదు, 1/2 ఆక్సైడ్ హోల్స్ అని ఉండాలి. ఆశిష్ కరెక్ట్ గానే ఉంది. 1/2 అయితే 4 హోల్స్ లో 2 హోల్స్ లో ఇది ఉన్నట్టు, అప్పుడు అది B2 వచ్చింది. 1/8 అంటే 8 లో 1/8 కాబట్టి అది 1 వచ్చింది. ఆక్సిజన్ 4 వచ్చింది, అప్పుడు కరెక్ట్ అయింది. ఇది వర్క్ షీట్ 2లో ఎక్కువ మంది పెట్టిందా. తర్వాత ఇంకేం పెట్టారు, ఇంకేం లేవు. మీరు అడిగే బ్యాచ్ చెప్పండి, ఇంకోటి అడిగే ఆశిష్ నువ్వేమన్నా అడుగుతావా? పోతురాజు అండ్ I చేసావా? సరే ఒక నిమిషం ఆగండి. Graphite is soft. Okay, it only difficult to melt. The reason for this చెప్పమ్మా, వితౌట్ చెప్తారా? ఆప్షన్ 4 ఇచ్చాడు సార్. As carbon atoms arranged in large plates of these strongly bonded carbon atoms need to weak interplate. Okay. ఇంతకీ మీకు ఆ రోజు అంటే ఇది అసలు ఈ చాప్టర్ తో పని లేదు, ఏది సాలిడ్ స్టేట్ కి. 4th గ్రూప్ లో మీతో నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను కదా, డైమండ్ కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. డైమండ్ లో 4 స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి చెప్పాను ఈచ్ కార్బన్. గ్రాఫైట్ కూడా మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అని చెప్తాను, కానీ డైమండ్ కంటే తక్కువ, ఎందుకంటే 3 స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ ఫర్ ఈచ్ కార్బన్ అని చెప్తాను. మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, మరి సాఫ్ట్నెస్ ఎందుకు వచ్చిందంటే 2 ప్లేట్స్ మధ్య వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ సాఫ్ట్నెస్ వచ్చిందని చెప్పాను. అలాంటిది డైమండ్ లో ఉండదు అని చెప్పాను ఆశిష్. ఆల్మోస్ట్ వాడు 4th లో చెప్పింది అదే ఒక పాయింట్. అర్థమైంది లాజిక్ ఆశిష్? ఓకే. నీకు ఇంకేమన్నా ఉన్నాయా దీంట్లో? 26th క్వశ్చన్. 26. అందరు ట్రై చేయండి, హ్యాండ్స్ ఉన్నోడు దీంట్లో చెప్తాను. సరే కనిపిస్తుంది 26 డౌట్ చెప్పాను. మళ్ళీ చెప్పు కట్ అయింది. CF2 కి ఫ్రాంకల్ డిఫెక్ట్ అది ఉందా సార్?
CaF2 ను తీసుకుంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్ రావాలంటే స్మాల్ క్యాటయాన్ రావాలి అంతేనా? యానియాన్ ఫ్రాంకెల్ అన్నాడు సార్. యానయాన్ ఫ్రాంకెల్ అన్నాడా? అనవచ్చు, తప్పేం లేదు. జనరల్గా ఏంటంటే ఇది రివర్స్ గా, అంటే రివర్స్ అంటే మిగిలినన్నిటిలో యానయాన్స్ అరేంజ్ అయితే క్యాటయాన్స్ మధ్యలోకి వస్తాయి. కాబట్టి యానయాన్ ఫ్రాంకెల్ అనవచ్చు బాడీ, తప్పేం లేదు. ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఉందా సార్? ఏమన్నా అదే దానిలో ఫ్రాంకెల్ డిఫెక్ట్ ఉందా దేంట్లో? CaF2. సింపుల్ గా ఎక్కడైతే క్యాటయాన్స్ చిన్నవి అవుతుందో వాటిలో ఫ్రాంకెల్ డిఫెక్ట్స్ వస్తాయి అంతే, ఇంకా వేరే లాజిక్ ఏం లేదు. అంటే అదే సిల్వర్ అయాను లేకపోతే కాల్షియం అయాను, అది దాన్ని మనం ఇంకొక వాడిలో కోఆర్డినేషన్ నెంబర్ తక్కువ ఉంటే వస్తుంది అని చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే క్యాటయాన్ పెద్దది, చిన్నది కాదు, పెద్దది. మరి ఏది చిన్నదంటే F మైనస్ చిన్నది. వాడు అందుకని ఆ వర్డ్ వాడాడు, ఇది యానయాన్ ఫ్రాంకెల్ అన్నాడు. అది జనరల్ గా ఫ్రాంకెల్ అంటే యానయాన్ కాదు, క్యాటయాన్. వాడు ఒక క్రియేటింగ్ వర్డ్ అన్నమాట, అది అనొచ్చు, ఇదేం తప్పేం లేదు. అర్థమైందా నేను చెప్పిన లాజిక్? అర్థమైంది. జనరల్ గా క్యాటయాన్ చిన్నదైనప్పుడు ఫ్రాంకెల్ డిఫెక్ట్ వచ్చింది. ఈ కేసు ఏంటంటే రివర్స్ కేసు అన్నమాట, అసలు డయాగ్రామ్ రివర్స్ CaF. అందుకని వాడు ఒక అదే కవి హృదయం అంటాం చూడు, పొయిటిక్ మ్యాన్ అన్నమాట, వాడు క్రియేట్ చేశాడు. పోతురాజు ఏదో మాట్లాడరా, ఎక్కడున్నావు? హ్యాండ్ రైజ్ కనిపించింది, మళ్ళీ తీసావా? సరే, వేరే వాళ్ళు ఎవరన్నా సెకండ్ మీద రైజ్ చేస్తారా? థర్డ్కి వెళ్దాం. సరే, ఓకే, థర్డ్కి వెళ్దాం. అరే లోకేష్, లైన్ లో ఉన్నావు, కొద్దిగా ఎప్పుడన్నా ఒకసారి రైజ్ చేయరా, హ్యాపీగా ఉంటుంది. థర్డ్ ఇదిరా, థర్డ్ లో పెట్టి అదే నా డౌట్. 6 పెట్టారు కానీ 6 అని చెప్పినట్టున్నాను, అవసరం లేదు. తర్వాత 7 పెట్టారు, కరెక్టేను. అయితే సిలబస్ లేదా మీకు ఫెర్రో మ్యాగ్నెటిక్ చెప్పినట్టు ఫెర్రో ఎలక్ట్రిక్ అంటారా? ఇది వరకు పాత బుక్స్ లో ఉండేదా? అంటే ఏం లేదా, ఫెర్రో ఎలక్ట్రిక్ అంటే పోలార్ కాంపౌండ్స్, అంటే మీకు తెలుసుదా, డైపోల్ మూమెంట్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. డైపోల్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బై అప్లైయింగ్ ఆఫ్, దాన్ని ఫెర్రో ఎలక్ట్రిసిటీ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పింది, బేరియం టైటానియం, కరెక్ట్ కదా, బట్టి పట్టని. ఇప్పుడు ఫెర్రీ మ్యాగ్నెటిక్, యాంటీ ఫెర్రీ, ఫెర్రో ఇది చెప్పాను, ఎగ్జాంపుల్ బై హ్యాడ్ చేయాలి, అట్లా ఇది కూడా బై హ్యాడ్ చేయాలి. డెఫినేషన్ మాత్రం బై అప్లైయింగ్, బై ద అప్లికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైపోల్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దాన్ని ఫెర్రో ఎలక్ట్రిసిటీ అంటారు. ఒకటి క్లారిఫికేషన్. తర్వాత ఎక్కువ మందిలో ఫాలో కూడా పెట్టారా, అంటే 12 ఏంటంటారా, వాడిచ్చిన కండిషన్ తీసుకొని, అంటే వాడిచ్చిన కండిషన్ తీసుకోవడం అంటే ఒకసారి చూడండి, వాడు యానయాన్ డిస్టెన్స్ చెప్పాడు. అప్పుడు యానయాన్ రేడియస్ ఏమవుతుందంటే బై 2 వేసుకోండి, అంటే 1.2 అయింది RA. క్యాటయాన్ యానయాన్ డిస్టెన్స్ చెప్పాడు, అది 0.7. ఇప్పుడు ఇది 1.2 అయినప్పుడు అక్కడ క్యాటయాన్ ఏమవుతుంది 0.5 అయితే. ఇప్పుడు మామూలుగా ఆ యానయాన్ని కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేస్తారు, RA అదే RC, ఐడియల్ కండిషన్ ఏం చెప్పానంటే మీతోటి 0.414 అని చెప్పాను టెట్రాయిడ్లో. అప్పుడు RC ఏమైందంటే 0.414 ఇంటూ 1.2, అది 0.49 వచ్చింది నియర్లీ, నేను చూసాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈడిచ్చిందేమో 0.5, వచ్చేదేమో 0.49. అంటే ఏంటంటే హోల్ పెద్దదిగా ఉన్నట్టు, అందువల్ల ఆ నాలుగిటికి మధ్యలో ఇది పెట్టాడు, కొద్ది గ్యాప్ కూడా ఉంది, అందుకని ఆప్షన్ 1 రైట్ అయింది. మళ్ళీ చెప్తాను నేను ఏమన్నా, ఫస్ట్ ఎంటీగా వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తారు వెరిఫికేషన్ లో. 2.4 తీసుకుంటే యానయాన్ రేడియస్ ఏమైంది అంటే 1.2 అయితే అన్నారు.
క్యాటయాన్ 0.5 అంటే ఆ హోల్ అంత ఉంది అర్థం 0.5. కానీ anion is equal 0.41 cation is equal 0.414 into anion. అప్పుడు 0.414 into 1.2 ఈ వాల్యూ 0.49 వచ్చింది. అందుకని 1 రైట్ అయింది. మిగిలిన అలా రావుగా అది వెరిఫికేషన్ వేలో చెప్పాలి ఒకటి. తర్వాత 15 పెట్టినట్టున్నారు. ఓకే థియరీ పాయింట్ ఏం లేదా వాడు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్బిబిఆర్ అంటే ఇది ఫస్ట్ గ్రూప్ లో చెప్పుకున్న పాయింట్ 682 NAF 988 NAF ఎక్కువ. ఎందుకని అన్నాడు ఏం లేదా ఆర్బిబిఆర్ లో RC + RA ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది లార్జ్ కాబట్టి. ఎక్కువ ఉంటే మీరు ఆ చాప్టర్ ఎందుకు అవుతారంటే లాటిస్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. లాటిస్ ఎనర్జీ తక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ తక్కువ. ఓకేనా ఇది నీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్. అయితే ఆ పాయింట్ అవుట్ ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఏమన్నా అంటే ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ RA ఈజ్ గ్రేటర్ ఫర్ RBBR దాన్ NAR. అది ఎక్కువ ఉంటే లాటిస్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఇది కూడా సనెక్ట్ స్టడీ సంబంధం లేదు. ఓకేనా ఆ తర్వాత 18 పెట్టారా కానీ ఇందాకే చెప్పింది 18 అది. ఇప్పుడు మీరు ఎవరన్నా ఈ వర్క్ షీట్ లో ఈ కాకుండా హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు చేయండి. 17th question. ఒక్క నిమిషం షామ్స్ ఇన్వర్ట్ చేసినట్టున్నా కొద్దిగా ఆగురా. ఆశిష్ నువ్వు అందేంద్ర 17th question. ఇది మళ్ళీ చెప్పు. 17th sir. The ratio of volume of tetragonal lattice to that of hexagon. సో ఇది ఈ మ్యాథమెటిక్ టాలెంట్ మొత్తం చూపించాలా? సరే ఏం చూపించాలి సార్ అంటే టెట్రాగోన్లు హెక్సాగోన్లు వాడు ఇక్కడ బాండ్ యాంగిల్స్ ఇచ్చాడు చూడండి. ఆ బాండ్ యాంగిల్స్ కూడా వాడుకుంటూ వాల్యూమ్ కనుక్కోవాలి. వాడిచ్చి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇది బాండ్ యాంగిల్స్ తోటి సహా తీసుకొని చేసినప్పుడు ఇది వస్తుంది అనుకుంటారు. ఇంకా ముందు బ్యాచ్ లో నాకు చెప్పిన గుర్తు ఇచ్చిన ఆన్సర్. కాబట్టి మేబీ ఆన్సర్ వచ్చిద్దిరా. కాబట్టి ఏం చేయాలంటే నిందాక అన్నాను చూడు మీకు అక్కడ బిగినింగ్ టేబుల్లో బాండ్ యాంగిల్స్ లెన్స్ ఉన్నాయి చూడండి. బేస్గా వెళ్ళాలి. ఒకసారి చెక్ చేసి చూడండి అదైతే మాత్రం అది హింట్ అలా చేయాలని చెప్తున్నాను. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఓకేనా ట్రై చేసి చూడు ఒకసారి వచ్చిందో లేదో నాకు ఒకసారి అంటే నాకు పాత వాళ్ళు చెప్పిన గుర్తు వచ్చింది సార్ అని. మిగిలిన చూద్దాం. కృష్ణవంశీ మాట్లాడదాం. కృష్ణవంశీ 2/3√3 వస్తుంది సార్. 2/3√3 వస్తుందా? సరే ఒక్కసారి ఆశిష్ నువ్వు కూడా చెక్ చేయండి. ఒకవేళ వాడు ఇప్పుడు 2/3√3 అంటున్నాడు కదా ఆ తేడా ఉంటే అప్పుడు ఏదైనా మాట్లాడదాం మళ్ళీ. ఓకేనా 8th question. పోతే రోజు ఒక పని చేయరా? సరే కృష్ణవంశీ ఒక పని చేయరా? ఏదో సొల్యూషన్ చేసావు కదా అది ఒకసారి గ్రూప్ లో పెట్టు. గ్రూప్ లో పెట్టాం పెట్టు. నేను గ్రూప్ లో పెడతాను చెక్ చేసుకున్నాను కానీ అంటే అవునా కాదని తెలియదు. ఆశిష్ కంపేర్ చేసుకోండి రా. కృష్ణవంశీ ఇది అంతవరకైనా పాయింట్. 8th question కూడా 8th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏంటి in the crystal which of the following ionic compounds we expect maximum distance between the hand down whatever centers of cation and anion అంటే ఏం లేదురా వాడు RC + RA అడిగినట్టుగా ఉంది RC + RA. ఓకే జనరల్ గా ఏమవుతుందంటే సీజియం హైడ్రైడ్ అంటే బీసీసీలోకి వెళ్ళిపోతుంది. సీజియం ఫ్లోరైడ్ కూడా FCC తీసుకుంటాడు. అది అంటే ఇప్పుడు నీకు వాడు ఏ కీ ఇచ్చాడు నీకేం డౌట్ వచ్చింది అక్కడ? అంటే ఏది ఏ స్ట్రక్చర్ నాకు తెలియలేదు. సీజియం హైడ్రైడ్ ఇచ్చాడు సార్.
ఓకే, ఇబ్బంది లేదు, అది బీసీసీ. ఈ లిథియంవి ఏ స్ట్రక్చర్ లో ఉంటాయి సార్? లిథియం ఫ్లోరైడ్ కూడా అదే NaCl స్ట్రక్చర్, అదే ఓకే సార్. FCC కింద తీసుకోవాలి, మిగిలిన మొత్తం FCC. ఓకే. ఓకే, పోతరాజు నువ్వు ఇందా రైట్ చేసినట్టున్నావు, ఇదే డౌట్ అయింది. ఇంకా ఎవరైనా వేరే ఎవరు ఉంటే రైట్ చేయండి. పోతరాజు మాట్లాడచ్చు. పోతరాజు మాట్లాడు. సార్ 16th క్వశ్చన్. 16th. అక్క ఓకే, 16th క్వశ్చన్ ఇదే. Which of the following figure represents the cross section of octahedral cycle? ఓకేరా, అంటే ఇప్పుడు డౌట్ ఏంట్రా అక్కడ పోతరాజు? ఆక్టాహెడ్రల్ సైడ్ అంటే ఏం తీసుకోవాలని అర్థం కాలేదు. నేనేం చెప్పానంటే పోయినసారి మీకు, ఇప్పుడు నీకు 4th లో 4 స్పేర్స్ ఉన్నాయి కదా, అది స్క్వేర్ గా పైన ఒక ఆటము కింద ఒక ఆటం ఉంది కదా, మనకు కనిపించిన హోల్ ఈ 6 మధ్యలో ఫామ్ అయింది. ఈ 6 మధ్యలో ఫామ్ అయింది. అయితే మనకు హోల్ కనిపించడం కోసం ఏం చేస్తాం, పైన కింద 2 తీసేస్తాం. అంటే అంటే హోల్ మధ్యలో చాలా చిన్న ఆటం పెట్టాడు అందుకనే. అంటే మీకు అంటే ఆర్సీ ఎప్పుడు చిన్నదే, కేటాయించినదే. ఆర్ఏ పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా. అంటే అంత చిన్నది ఉంటుంది అంటే అలా చెప్పలేం, కానీ మనం చిన్నదే ఉంటుంది. ఇంకొద్ది పెద్ద గీయొచ్చు అనుకో, డయాగ్రామ్స్ కదా. సో 13. ఓకే సార్. 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏం రాది, ఏదో కనిపిస్తుంది. నీ డౌట్ ఏమైనా చదువుతావు నాకు? అంటే ఏ స్ట్రక్చర్ వచ్చి అంటే సింపుల్ క్యూబ్ అని ఇచ్చాడు సార్. అది ఒకసారి చూద్దాం. A solid has a structure of W atoms located at cubic corners of the units. అంటే ఆ ఫార్ములా ఓకే అయిందా? ఫార్ములా సార్, ఫార్ములా ఓకే. ఫార్ములా ఓకే అయింది. కాకపోతే ఒక నిమిషం చదువుతారా? W are located at the cube corners of unit cell. అంటే అప్పుడు నీకు ఏమవుతుంది, 8 into 1/8 అయింది W. ఓకే రైట్. O atoms edges అంటే 12 into 1/4 3 అవుతుంది. సోడియం ఆటమ్స్ అట్ ద క్యూబ్ సెంటర్ లో ఉంది, NaWO3 అవుతుంది. ఓకే, లాటిస్ ఆఫ్ ద టైప్ వచ్చి ఫార్ములా. ఓకే, క్యూబ్ కార్నర్స్ NA క్యూబ్ కార్నర్స్ అంటే 1/8, అది కూడా సరిపోయింది. సింపుల్ క్యూబ్ బాడీ సెంటర్ టెట్రాయిడ్. అరే అది కొద్దిగా వాడింగ్ కొద్దిగా రాయాలిరా. ఏం రాయాలంటే సింపుల్ క్యూబ్ ఇన్ సోడియంకి సింపుల్ క్యూబ్ రాదు పోతరాజు. సోడియం సింపుల్ క్యూబ్ అంటే సింపుల్ క్యూబ్. ఆ తర్వాత అవి వైట్స్ లో ఉన్నట్టు లెక్క అవుతుందా? ఏది W ఎక్కడ ఉందని చెప్పాడంటే క్యూబ్ కార్నర్స్, సారీ W కి సింపుల్ క్యూబ్. ఓకేనా? ఓకే. W కి సింపుల్ క్యూబ్. అది ఆ వర్డ్ చెప్పలేదు వాడు. అది ఏమన్నా సెంటర్ లో క్యూబ్ సెంటర్ లోనే ఏమన్నా సోడియం ఉంది, అదేవిధంగా ఎడ్జెస్ మీద ఏమన్నా ఆక్సిజన్ ఉంది, అలా చెప్పాలి. అప్పుడైతే కొద్దిగా ఓకే. అయానిక్ కాంపౌండ్ కదా ఇది, కోవలెంట్ కాదు కదా. అయానిక్ రైట్, కోవలెంట్ కాదు, అట్లా తీసుకోవాలి. మరి ఇంకెవరన్నా ఈ వర్క్ షీట్ లో మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడండి సార్. 2nd క్వశ్చన్. ఇంకెవరన్నా వర్క్ షీట్ మీద? సరే, 4th వర్క్ షీట్ కి వెళ్దాం సార్. 2nd క్వశ్చన్. సెకండ్ ఏంద్రా కనిపిస్తుంది? టైప్ డిఫెక్ట్ షోన్ బై దెమ్. జెడెన్ఎస్ అదే మీకు మొన్న రోజు ఫ్రాంకెల్ డిఫెక్ట్ చెప్పినప్పుడు ఇదేగా జింక్ సల్ఫైడ్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ ఐడైడ్, ఈ 4 ఏది చెప్పింది ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని. జెడెన్ఎస్ రాసుకోలేదు సార్. ఒక్క నిమిషం. అంతే,
షార్ట్ కీ డిఫెక్ట్ అది సరే ఓకే ఇవేరా చెప్పింది ఓకే ఓకే జెడ్ఎన్ఎస్ ఓకే సరే 4th వర్క్ షీట్ వెళ్తారా అన్ని చేసుకోవాలి ఇక మిగిలిన 2 పెద్ద ఉన్నవరా మీరు జాబ్ చూసుకోండి చాలు 4th లోరా ఏం పెట్టారు ఒకసారి చూడండి ఒకటి సెవెన్ పెట్టినట్టున్నారా ఇదేంటి ఒక నిమిషం ఆగండి 7 ఇదేం పెద్ద విషయమే లేదురా మరి edge length of cubic unit cell of element A 300 ఇచ్చాడురా డెన్సిటీ 10 ఇచ్చాడురా అటామిక్ రేడియస్ అన్నాడు ఆశిష్ ఈ బిట్ ఏమైనా చేసావరా ఇదేం పెద్ద కనిపించలేదు బిట్లో చేశాను సార్. ఓకే వస్తుందా ఆన్సర్ వచ్చింది సార్. ఓకే రా మరి అలాంటప్పుడు పెద్ద ఏం లేదు నాకంటే కాదు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎడ్జ్ లెంత్ ఉంటే చాలు రేడియస్ కనుక్కోవడానికి ఓకేనా కాబట్టి ఓకే ఎందుకంటే క్యూబిక్ యూనిట్ సెల్ అన్నాడు ఎడ్జ్ లెంత్ అదే జెడ్ కోసం అని ఇచ్చాడా జెడ్ అంతేరా ఎందుకంటే డి ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఒక నిమిషం సాయి వర్షం మాట్లాడమ్మా సాయి వర్షం నువ్వే ఆ బిట్ పెట్టింది సార్ ఆ బిట్ నువ్వే పెట్టింది సార్ వినపడుతుంది మాట్లాడు హలో సార్ వినపడుతుంది మాట్లాడమన్నాను హలో సార్ అరే ఆశిష్ నేను మాట్లాడేది వినపడుతుందా వినపడుతుంది సార్. వర్షం నీ దగ్గర ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందమ్మా సరేరా 7th బిట్ గా అదే నేను కూడా జెడ్ కోసం జెడ్ కనుక్కుంటూ అప్పుడు ఏకి ఆర్కి రిలేషన్ వచ్చింది ఆ ఉద్దేశంతో ఇచ్చుంటాడు అయితే ఆ ఉద్దేశం D is equal Z into gram atomic weight by 6.023 AQ. Z వస్తుంది Z వచ్చినప్పుడు సింపుల్ క్యూబా FCC నా BCC నా డిసైడ్ అయితే అప్పుడు ఆర్కి ఏకి రిలేషన్ తీసుకోవచ్చు అది ఆ ఉద్దేశం ఉంది 7th తర్వాత 17th పెట్టారు కానీ ఇందాక మోడల్ కదా ఇందాక అట్లా వచ్చింది ఆ తర్వాత 18 పెట్టారు 18 కూడా అప్పుడే డౌట్ ఏమరా ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను వినండి 18 ఇంకా మన క్లాస్ లో ఈ మోడల్ చెప్పాను కదా ఏ క్రిస్టల్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ ఎక్స్ వై జెడ్ అన్నారా ఎక్స్ ఫార్మ్స్ ఎఫ్సిసి అవుట్ రైట్ ఎక్స్ ఎఫ్సిసి అన్నాడు కాబట్టి ఓకేరా వై ఆక్యుపైస్ ఆల్ ద ఆక్టైడ్నోయిడ్స్ అంటే 12 ఎడ్జ్ సెంటర్స్ ఒక బాడీ సెంటర్ జెడ్ ఆక్యుపైస్ టెట్రాయిడ్నోయిడ్స్ అంటే 1/4 of ball diagonal 8 ఉంటాయి ఆల్ ద పార్టికల్స్ అలాంగ్ వన్ బాల్ డయాగోనల్ ఆర్ రిమూవ్ ఇలా ఇమాజిన్ చేసుకోవాలి ఒకసారి నేను చెప్పేది ఏంటంటే బాల్ డయాగోనల్ రిమూవ్ అయ్యి అంటే కార్నర్స్ లో ఉన్న 2 రిమూవ్ అవుతుంది ఆ 2 ఏంటంటే ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఏమైందంటే 6 into 1/8 ప్లస్ 6 into 1/2 ఇది ఫేస్ లో ఉన్నాయి అయిపోద్ది వై ఏమవుతుందంటే వై ఎక్కడ ఉంది ఆక్టైడ్నోయిడ్స్ ఆక్టైడ్నోయిడ్ అంటే సెంటర్ లో ఉన్న ఆక్టైడ్నోయిడ్ పోదు ఏది అప్పుడు ఒకటి పోయినట్టు 12 ఉంటుంది 12 into 1/3 సారీ 1/4 అంటే 3 ఉన్నట్లు అక్కడ వై జెడ్ టెట్రాయిడ్నోయిడ్స్ 2 జెడ్లు పోతాయి అప్పుడు 6 ఏమంటే 6 into 1 ఇది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ ఏమన్నా 6 into 1/8 ప్లస్ 3 ఫేస్ సెంటర్ లో ఉన్నాయి వై ఏమన్నా 12 into 1/4 లో 3 జెడ్ ఏమన్నా 6 into 1 లో ఆశిష్ ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చెక్ చేసి చెప్పు ఏ ఆన్సర్ వస్తుంది 4 వస్తున్నాడు 4 ఇచ్చాడు సరే ఇంకా మీ పెట్టిన ఇయరా ఇంకెవడ మీరు చెప్పే ఏమన్నా ఉంటే మాట్లాడుతున్నా CO2 యూనిట్ సెల్ ఏంటని అడిగాడు సార్. ఏం లేదు అది బట్టి క్వశ్చన్ రా అది ఎవడు వేస్ట్ క్వశ్చన్ చూశాను నేను ఇదే కదా అది వేస్ట్
4th క్వశ్చన్ వరకు బట్టి పట్టాలి. ఏదో గ్రాఫైట్ అలాంటివి బట్టి పట్టడం అవుతాయి కానీ ఇవి బాగా ఉపయోగం. గ్రాఫైట్ ఎగ్జాగోన్ అంటాం కదా. ఓకే మరి మర్చిపోయాను, నేను 6th అసైన్మెంట్ లో ఒక క్వశ్చన్ చదువుదాం అనుకున్నారా, అది కూడా పాత ఐఐటి బిట్ ఇస్తాడు అమ్మోళ్ళు, అది మర్చిపోతాను నేను. ఒక్క వాళ్ళని 6th అసైన్మెంట్ కనిపిస్తుందా? ఎక్కడ ఉంటాయో మనం నష్టంలో పోతుంది. ఇందాకే తిప్పుతున్నప్పుడు కనిపించింది కదా. రైట్ 6th లో 8th క్వశ్చన్ ఒకటి చదువుతున్నాను చూడండి. ద trigonometric density of NaCl అని ఒక వాల్యూ చెప్పారు, 2.4 × 10⁻³ అది SSS2 ఇచ్చాడు, నో ప్రాబ్లం. While its density through X-ray diffraction 2.5 okay into 10⁻³ unit. The percentage unoccupied site అంటే ముందు కూడా పబ్లిక్ లో కూడా ఇచ్చారు కదా, ఏంటి అదంటే ఒకటేమన్నా 2.5 10⁻³ ఎక్స్రే డైఫ్రాక్షన్ థియరిటికల్ కాదు. ఈ 2.4 × 10⁻³ అది పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే కొద్దిగా డెన్సిటీ తగ్గిందిరా అంటే కొన్ని హోల్స్ ఉన్నట్టు, డెన్సిటీ తగ్గిందంటే అదే లాజిక్, వేరే లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్రాబ్లంలో ఒకసారి నేను చెప్పేదండి, d1/d2 ఈజ్ ఈక్వల్ z1/z2 అంటే ఎఫెక్టివ్ అటామిక్, అదే ఫార్ములా యూనిట్స్ అటామిక్ నంబర్. ఇక్కడ ఏదైనా ఫార్ములా యూనిట్స్ NaCl గా చేయండి ఒకసారి. d1/d2 ఈజ్ ఈక్వల్ z1/z2 గా. ఇప్పుడు ఒక డి ఎంత అంటే వాడు ఇచ్చింది 2.4 10⁻³ గా, ఇంకోటి ఏమన్నా 2.5. ఈ ఎక్కువ డెన్సిటీ ఉన్నదే పర్ఫెక్ట్ గా, అంటే మామూలుగా జెడ్ వాల్యూ ఎంత అంటే 4 రా దానికి. ఇప్పుడు నువ్వు అంటే Z2 4 గా తీసుకోండి, Z1 నువ్వు కనుక్కోండి రా. ఒక్క నిమిషం మీరు టైం తీసుకొని కనుక్కొని చెప్పండి నాకు ఎంత వస్తుందో. అంటే నేను చేశాను ఆల్రెడీ. ఆశిష్ 3.84 వస్తుందా? వస్తుంది సార్. అంటే మీనింగ్ ఏంటంటే మిగిలిన 0.16 NaCl ఏమైనా మిస్ అయిపోయినట్ట. అది ఇప్పుడు మనం చెప్పట్లేదు షార్ట్ పీట్ ఎఫెక్ట్లు అని, అది అనమాట ఒక ఉద్దేశం. అలా మిస్ అయి ఉంటాయి. వాడు ఏమన్నాడంటే మేము క్వశ్చన్ ఒక్క నిమిషం, పర్సెంటేజ్ అన్ఆక్యుపైడ్ సైట్స్ అన్నాడు. అంటే ఏం లేదు, డిఫరెన్స్ తీసుకోండి, 4 - 3.84/4 × 100. ఒకసారి చూసుకుంటే 4% వచ్చింది అనుకుంటారా అని అంతరాష్ట్ర అంతే వస్తుంది సార్. ఓకే 4% వస్తుందా? ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, అంటే పాత ఐఐటి బిట్ అనే మోడల్ ఏముంటుంది. అదే కొద్దిగా ఐఐటి బిట్స్ చూడండి రా, మొన్న చెప్పాను ఎలక్ట్రోకెమిస్ట్రీ అట్లా ఇది ఇక్కడ కూడా. సరే ఇంకేదైనా మీరు అడిగేవాడు అడగండి, ఒక 2 నిమిషాల టైం ఉంది. ఎలా హ్యాండ్స్ రైజ్ చేయండి. సాయి వర్ష, అనవసరం ఏంటి మాట్లాడాము. సాయి వర్ష హలో సార్. మాట్లాడు సార్ ఇప్పుడు అయానిక్ సాలిడ్స్, అయానిక్ క్రిస్టల్స్ లో FCC అయితే యానియాన్స్ షేప్ బట్టి క్రిస్టల్ షేప్ చెప్తాం కదా. అంటే అది 100% కరెక్ట్ కాదు, కొంతవరకు కరెక్టే కానీ ఇప్పుడు NaCl ఉందనుకో అది కరెక్టే. యానయాన్స్ FCC అరేంజ్మెంట్, అది కూడా FCC. మళ్ళీ వెంటనే సీజియం క్లోరైడ్కి వచ్చినప్పుడు క్లోరైడ్స్ అయితే సింపుల్ క్యూబ్ అన్నమాట, క్లోరైడ్స్. మళ్ళీ సీజియం కూడా సింపుల్ క్యూబ్ అని చెప్పాను. 2 సింపుల్ క్యూబ్ కలిపి అక్కడ బాడీ సెంటర్ చెప్తున్నాను అని చెప్పాను. అంటే టెక్నికల్ గా జనరల్ గా వర్డ్ కరెక్టే కానీ 100% కరెక్ట్ కాదమ్మా. కృష్ణవంశీ మాట్లాడు. కృష్ణవంశీ
సార్ అయానిక్ క్రిస్టల్స్ కి ప్యాకింగ్ ఎఫిషియన్సీ చెప్పొచ్చా? ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఇది మనం అక్కడ అటామిక్ క్రిస్టల్ లో చెప్పినట్ట అది అంత యాక్యురేట్ అనిపించుకోదు చెప్పటం. కాకపోతే ఏంటంటే ఏదో క్వశ్చన్ బట్టి ఏదన్నా కింద ఆన్సర్ బట్టి వెళ్ళొచ్చింది కానీ అంటే ఏమన్నా ఇచ్చాడు క్వశ్చన్ అలాంటిది ఏమన్నా మామూలు కుదరదు. ఎందుకంటే నీకు ఆడేమన్నా ఆటమ్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఏడేమన్నా నెగిటివ్ అయాన్స్ ఉంది, మళ్ళీ మధ్యలో హోల్స్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. అప్పుడు అవి గ్యాప్ గా తీసుకోలేవు కదా నువ్వు. పూర్తి గ్యాప్ కాదు, ఎందుకంటే ఇప్పుడు 4 మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ అయాన్ ఉందనుకో అది కొంత ప్లేస్ ఆక్యుపై చేస్తే మళ్ళీ స్పియర్ లాగా ఆక్యుపై చేస్తుంది కదా, ఇంకొక ఖాళీ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా అదే థియరిటికల్ గా రాస్తున్నారు. సరే క్లోజ్ చేద్దాం మరి మీటింగ్. సరేనా, బాయ్.